ఫిబ్రవరి 1 దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసే రోజు. దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే బడ్జెట్ సమయం వచ్చేసింది. అయితే ఈసారి బడ్జెట్ చాలా స్పెషల్. ఎందుకంటే భారత ఆర్థిక చరిత్రలో ఇది ఒక సరికొత్త అధ్యాయం లిఖించబోతోంది. మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు నెలకొల్పబోతున్నారు. అవును, మీరు విన్నది నిజమే. మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఎన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత నిర్మలమ్మకే దక్కబోతోంది. 2019లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె 8 బడ్జెట్లు సమర్పించారు. ఇప్పుడు ఆమె 9వసారి పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగం చదవబోతున్నారు. అసలు ఎవరి నిర్మలమ్మ? ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి దేశ ఆర్థిక రథసారథిగా ఎలా ఎదిగారు? 1959లో తమిళనాడులోని మధురైలో జన్మించిన నిర్మల తిరుచిరాపల్లిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ప్రఖ్యాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో మాస్టర్ చేశారు. ఆమెకు ఆర్థిక శాస్త్రంపై ఉన్న పట్టు అక్కడే మొదలైంది. ఆ తర్వాత లండన్లో కార్పొరేట్ రంగంలో పనిచేసిన మాతృభూమిపై ఉన్న మక్కువతో భారత్కు తిరిగి వచ్చారు. 2008లో బీజేపీలో చేరిన ఆమె తన వాగ్దాటితో పార్టీ జాతీయ ప్రతినిధిగా అందరి దృష్టిని ఆకర్షించారు. మోదీ ప్రభుత్వంలో ఆమె ప్రయాణం అప్రహితంగా సాగింది. దేశానికి మొదటి పూర్తి స్థాయి మహిళా రక్షణ మంత్రిగా నిర్మల చరిత్ర సృష్టించారు. ఆ తర్వాత 2019లో మొదటి పూర్తి స్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కేవలం బడ్జెట్ ప్రవేశపెట్టడమే కాదు, బ్రిటిష్ కాలం నాటి బ్రీఫ్ కేస్ సంప్రదాయాన్ని పక్కన పెట్టి భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా బహిఖాతా ప్రవేశపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. కాలక్రమేణా దాన్ని డిజిటలైజ్ చేసి ఇప్పుడు పేపర్లెస్ బడ్జెట్ ప్రవేశపెడుతూ టెక్నాలజీకి బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు. అయితే ఈసారి బడ్జెట్ మీద అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు నిర్మలమ్మ ఈసారి ఏమిస్తారా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. గత బడ్జెట్లో స్టాండర్డ్స్ డిడక్షన్ను 75,000కు పెంచారు. మరి ఈసారి పన్ను మినహాయింపు పరిమితిని మరింత పెంచుతారా అని మధ్యతరగతి ఆశగా ఎదురు చూస్తోంది. ఇక మౌలిక సదుపాయాలపైన మోదీ ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా రైల్వేలు, రోడ్లు, హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించే అవకాశం ఉంది. భవిష్యత్ అంతా టెక్నాలజీదే. అందుకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ హైడ్రోజన్ వంటి రంగాలకు ఈ బడ్జెట్లో పెద్ద పీట వేయబోతున్నట్లు తెలుస్తోంది. పీఎం కిసాన్ నిధి కింద ఇచ్చే నగదును పెంచే అవకాశం ఉందన్న వార్తలు గ్రామాల్లో ఆశలు రేపుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మరిన్ని వర్గాలకు విస్తరించే యోచనలో ప్రభుత్వం ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ 7% వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. ఈ జోరును కొనసాగించాలంటే ఒకవైపు అభివృద్ధిని చూస్తూనే మరోవైపు సామాన్యుడి జేబుకు చిల్లు పడకుండా బ్యాలెన్స్ చేయాలి. అది నిర్మలమ్మకు మాత్రమే సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. మరి రేపు ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ తన డిజిటల్ ట్యాబ్లెట్ నుంచి ఏ ప్రకటనలు చేస్తారో చూడాలి. మరి నిర్మలమ్మ బడ్జెట్పై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.